గురువారం నాగోల్ ప్రభుత్వ పాఠశాలలో జరిగిన 68వ ఎస్జీఎఫ్ ఉప్పల్ జోన్ లెవెల్ కబడ్డీ టోర్నమెంట్ కార్యక్రమంలో టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. గురువారం నాగోల్ ప్రభుత్వ పాఠశాలలో జరిగిన 68వ ఎస్జీఎఫ్ ఉప్పల్ జోన్ లెవెల్ కబడ్డీ టోర్నమెంట్ కార్యక్రమంలో టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. క్రీడలు మానసిక ఉల్లాసం, శారీరక దారుఢ్యం, ఆరోగ్యంగా ఉండడానికి దోహదపడతాయని ఆయన అన్నారు. క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో క్రీడలకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడా పాలసీని అమలు చేసి క్రీడల్లో రాణించేలా ప్రణాళికలు సిద్ధం చేశారని, క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన అన్నారు. 33 జిల్లా కేంద్రాలలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశామని, కబడ్డీ పోటీలో వివిధ పాఠశాలల నుండి 128 టీములు పాల్గొన్నారు అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో హయత్ నగర్ డీసీ తిప్పర్తి యాదయ్య, నాగోల్ డివిజన్ కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్, ఎంఈఓ రామారావు, హెడ్ మాస్టర్ లక్ష్మీదేవి, ఐవీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రవీణ్, ఎన్ఓఎస్ఏ ప్రెసిడెంట్ కన్నాగౌడ్, ప్రధాన కార్యదర్శి మేకల సత్యనారాయణ, శ్రీనివాస్ రెడ్డి, పల్లె లింగం గౌడ్, మహేశ్వర్ గుప్తా, వెంకట్రెడ్డి, మహేందర్ సాయిబాబా గౌడ్, కర్ణాకర్, పద్మావతి, విమల, రవికుమార్, మాధవి, లత తదితరులు పాల్గొన్నారు.